హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక అందమైన అద్భుతమైన చిత్రం మనందరినీ అలరించడానికి మన ముందుకు వస్తుంది. పేరులో ఏమో చాలా సాఫ్ట్నెస్ ఉంటుంది, మరి ట్రైలర్ చూస్తే మాస్ యాక్షన్తో మనందరినీ అలరించిపోతుంది. మెగా ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్స్ అందరినీ కూడా అలరించడానికి, ఎంటర్టైన్ చేయడానికి లాట్స్ ఆఫ్ ఎమోషన్స్తో, బోలెడన్ని యాక్షన్ సీక్వెన్సెస్తో మన ముందుకు వచ్చేస్తుంది ఒక చిత్రం. ఇంతకీ ఏం సినిమా అనుకుంటున్నారు? అదే వినయ విధేయ రామ. మరి ఈ చిత్రం గురించి మాట్లాడడానికి ఆ వినయ విధేయ రామ అదేనండి మన రామ్ చరణ్, అలాగే అందాల బామ కియారా కూడా మనతో పాటు ఉన్నారు. కాబట్టి ఇవాళ మన షోని స్టార్ట్ చేద్దాం రండి. హలో అండి. హలో అండి, హౌ ఆర్ యు? సూపర్ గుడ్. హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ న్యూ ఇయర్ ఇంకా హ్యాపీగా అవుతుంది ఎందుకంటే మీ సినిమా వచ్చేస్తుంది న్యూ ఇయర్లో. వెరీ ఎక్సైటెడ్. ఓకే, సో మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే న్యూ ఇయర్లో మమ్మల్ని వినయంగా విధేయతతో రామగా పలకరించబోతున్నారు. థ్యాంక్ యూ. బయట మిమ్మల్ని చూసిన వినయ విధేయ రామ అంటే ఎవరికి సెట్ అవుతుందంటే మీకే సూట్ అవుతుంది అని అనిపిస్తుంది. టైటిల్కి తగ్గ హీరో ఇందులో ఉన్నారు అనిపించింది. చాలా ప్రెషర్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఇట్స్ టూ మచ్ ప్రెషర్. ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ టైటిల్ టు స్టార్ట్ విత్. రైట్. అండ్ ఫస్ట్లో ఇంత పెద్ద టైటిల్ ఏంటని అనుకున్నాం, కానీ దాంట్లో ఈ సినిమా కావాల్సిన అన్నీ కన్వే అయినాయని అనిపించింది. ఓకే. అండ్ సీరియస్లీ అంటే వినయ విధేయ రామ అనగానే మేము ఫస్ట్ ట్రైలర్లో ఎక్స్పెక్ట్ చేసాం అనమాట ఆ వినయం, బట్ ఎక్కువగా రౌద్రం కనిపిస్తుంది మాకు. సో డెఫినెట్గా మీ ఫ్యాన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. యూనో ఆఫ్టర్ రంగస్థలం అందులో కూడా యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఉంటాయి, బట్ దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్ దాంతో కంపేర్ చేస్తే. బట్ మేము కూడా ఫుల్లీ కమర్షియల్ మాస్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అబ్సల్యూట్లీ. అది దట్ ఈస్ బోయపాటి గారి బ్రాండ్ కానీ ఆయన తీసే సినిమాలు కానీ ఆయన జానర్ ఇస్ ఆల్వేస్ లైక్ దిస్. రైట్. బట్ సినిమా అదొకటే కాదు, ఖచ్చితంగా సంక్రాంతి పండగకి ఫ్యామిలీ అందరు చూసేటట్టే ఉంటుంది. రైట్. యాక్చువల్లీ టోటలీ దేర్ ఇస్ అనదర్ సైడ్ టు ద హోల్ ఫిల్మ్. ఇంకా చాలా కామ్ అండ్ మంచి డ్రామా అండ్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ విచ్ ఆర్ స్టిల్ ఆ ట్రైలర్స్ ముందు రాబోతున్నాయి. బోయపాటి గారి స్టాంప్ అనమాట. ఒక కమర్షియల్ ఫిలిం అనగానే లేకపోతే ఒక యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిం అనగానే ఇంకా డైరెక్టర్స్ వెతికితే ఆయన కనిపిస్తారు, ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ ఉంటారు ఆయన. బట్ నిజంగా ఇందాక అన్నట్టు ఎమోషన్స్ కూడా చాలా ఉంటాయి, లాట్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి ఆయన ఫిల్మ్లో చూసినట్టయితే. ఇంటర్నల్గా ఆ డ్రామా ఉంటుంది, ఫ్యామిలీ డ్రామాతో లీడ్ చేస్తూనే సినిమా అంతా ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో కూడా చాలా మంది వదినలు కనిపిస్తున్నారు మీకు. బ్యూటిఫుల్లీ వెరీ బిగ్ ఫ్యామిలీ వీ హ్యావ్ ఇన్ దిస్ ఫిల్మ్. 4 వదినలు, అటువైపు 4 నాన్నలు. సో చాలా నిండుగా ఉంటుంది సినిమా. ఓకే. కేవలం యాక్షన్ అనే కాకుండా ఫ్యామిలీ అందరూ ఉంటూ చాలా మంచి సీన్స్, మంచి ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ కియారా అగైన్ వెల్కమ్ చెప్తున్నాం మేము. సో భరత్ అనే నేను తర్వాత మళ్ళీ మాకు వినయ విధేయ రామాలో కనిపిస్తున్నారు. అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా ఈ ఫిల్మ్ మీకు కూడా. Absolutely. దాంతో కంపేర్ చేస్తే I feel they're both so different. I'm so lucky that I got to do 2 completely different characters, 2 completely different films. This is a Telugu. you have to please you have. He's not taught me enough. He's taught me all the wrong words in Telugu. So try at least little bit like. Yeah, but I'm like he said, I'm good with my dialogues. I can learn my dialogues very well. So that's the max for now, but I will. But yes, as you said, I think they're both very different and they're both very different films. So I'm very lucky to have done 2 completely different films with 2 amazing actors. Right. And now working with Charan. So yeah, I think he literally, I think the word hero, he defines it perfectly. And to be doing a film like this, it tick marks all the boxes of that full hero that you want to see, you know. Commercial hero. With not just action, but I mean, of course, he's looking like Rambo over there, or better. But even the emotions, the dance, the drama, and to be, you know, to kind of have that conviction in a film like this, which is larger than life, it's commendable. I mean, amazing. అండ్ బోయపాటి గారిని చూస్తే నాకు తెలిసి ఆయన ఏదైనా అసాధ్యాన్ని సాధ్యం చేసేస్తారు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, క్లైమాక్స్ సీన్స్ కానీ అలా ప్రీవియస్ ఫిలిమ్స్ గురించి మాట్లాడితే అండ్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. బట్ నమ్మేస్తూ ఉంటాం మనం. డ్రామా కానీ ఎమోషన్ కానీ నమ్మించడంలో హీఈస్ వన్ ఆఫ్ ద టాప్ పీపుల్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. అండ్ రంగస్థలం తర్వాత సో అంటే ఇంత డిఫరెన్స్ ఉన్న ఫిలిం చేయాలి అని మీరు అనుకున్నారా? అనుకునే ఈ స్టోరీ మీ దగ్గరికి రావడం జరిగింది? అలా అనుకోలేదండి. జస్ట్ ఐ వాంటెడ్ టు ఆల్వేస్ డూ అ గుడ్ ఫిలిం ఆఫ్టర్ రంగస్థలం. అండ్ ఎక్కువ భారం కూడా పెట్టుకోలేదు, అయ్యో అలాంటి సబ్జెక్ట్ మళ్ళీ దొరకాలి. అది ఇట్ హ్యాపెన్స్, గుడ్ ఫిల్మ్స్ లైక్ దాట్ జస్ట్ హ్యాపెన్. అండ్ ఐ డోంట్ సీక్ ఫర్ అలాగా దాన్ని డిజైన్ చేస్తే రాదని నా అభిప్రాయం. అండ్ కమింగ్ టు దిస్ ఫిలిం, ఇది 4 సంవత్సరాల ముందే మేము కలిసి మాట్లాడుకున్న సబ్జెక్ట్ ఇది. ఓ ఇది సో ఓకే. యా, ఆ టైంలో ఆయన ఒకటే లైన్ ఒకటి చెప్పారు,
అండ్ ఆయన వెయిట్ చేసి సరిగా దీన్ని డిజైన్ చేసి నేను మీతో చేయాలని చాలా రోజుల నుంచి అనుకున్నాను కాబట్టి ఇమీడియట్గా చేయడం పరిచయం ఉంది కదా అని ఇమీడియట్గా చేసేద్దాం అని ఆయన తొందరపడలేదు. ఓకే. హీ వెయిటెడ్ ఫర్ 4 years అండ్ దెన్ ఆఫ్టర్ రంగస్థలం వి అగైన్ రీవిజిటెడ్ ఈ కాన్వర్జేషన్. ఏంటి శ్రీను గారు అంటే ఆయన మళ్ళీ వచ్చి దీన్ని మొత్తం ఎలా డెవలప్ చేశారు ఈ 4 సంవత్సరాలు మిగతా సినిమాలు చేస్తూ డైరెక్ట్ చేస్తూ అనేది ఐ వాజ్ రియలీ హ్యాపీ టు హియర్ ద హోల్ సబ్జెక్ట్. మనం అనుకున్నట్టు ఫుల్ ఫ్లెడ్జ్డ్ నిండు భోజనం లాగా డిజైన్ చేశారు. సో కమింగ్ టు యూ, లైక్ రంగస్థలం తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ అనగానే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి డెఫినెట్గా. సో అది చెప్పాలంటే కమింగ్ బ్యాక్ ఇట్ విల్ గో బ్యాక్ టు బోయపాటి గారు. కమింగ్ ఫ్రమ్ వెరీ హెవీ క్యారెక్టరైజేషన్ ఉన్న సినిమా అది రంగస్థలం. To get out of it, I think usually I would have taken like 2 or 3 months or 4 months maybe. ఇంకో సినిమా ఒప్పుకోలే ముందు. బట్ ఆయన మ్యాడ్ కన్విక్షన్, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే తీరు కానీ నరేషన్ అప్పుడు ఐ వాజ్ ఆల్మోస్ట్ రెడీ టు డూ ద ఫిలిం ద మినిట్ ఐ హర్డ్ ద నరేషన్. సో నాకు పెద్ద టైం పట్టలేదు టు గెట్ అవుట్ ఆఫ్ ద ఫిలిం. అంతలాగా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఆయన అనుకుంది నమ్మిస్తాడు మిమ్మల్ని. దాంట్లో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. I actually agree with you on that because even when he narrated it to me, it's like you're watching the film while he's narrating it. Absolutely. Like, You know, he gives it with background music, everything. Background music kuda. How is that? అది బోయపాటి గారి he can do anything. How is it possible? Background score. ఆయన ట్రేడ్ మార్క్ అది. సినిమా షూటింగ్ జరిగేటప్పుడు when the shot is happening background score వస్తుంది, నరేషన్ అప్పుడు background score వస్తుంది. On the mic. On the mic. Before take, he'll encourage the actors. He'll, he'll give you a pep talk. Then he'll say action. He's literally Devi Sri Prasad ఏ background score కొడతాడో దాంట్లో కొంత భాగం ఈయనే అక్కడ ఇచ్చేస్తాడు మాకు. అమేజింగ్ యాక్చువల్లీ. మీరు ఒక నడక నడిచినా లేకపోతే కత్తి పట్టుకుని ఏదైనా చేసినా లేకపోతే అమ్మాయితో మాట్లాడినా ఆల్మోస్ట్ మీకు యూ విల్ గెట్ దట్ హోల్ ఫీల్ ఆఫ్ థియేటర్. అంటే అది ఎలా నోటితోనేనా? అంతే, నోటితోనే ఆయన ఇస్తాడు, మ్యూజిక్ ఇస్తాడు. సో మీరు చెప్పండి, ఒక కాంప్లిమెంట్ వచ్చేసింది, బెస్ట్ కాంప్లిమెంట్ చరణ్ దగ్గర నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్లో. సో అది ఏంటి అంటే నాకు సరైన కరెక్ట్గా మూమెంట్స్ లైక్ డాన్స్ అనగానే చరణ్ పక్కన చేయాలంటే కొంచెం భయపడుతూ ఉంటారు అందరూ, బికాస్ చరణ్ అంత గ్రేస్ ఉన్న డాన్స్. సో ఎలా అనిపించింది ఆయనతో డాన్స్ చేసేటప్పుడు? కానీ ఇది I love dancing and I thought I was a good dancer. Then I met Charan, who is, I mean, you can't match steps with him, let's be honest. What he does in the rehearsal and what he does in the take is something else. He's a gracious dancer. His energy is another level. His expressions are fabulous. So now this combination to live up to is takkar. Like for me, it was I had to pull up my socks. But I think it was fun. I think what he said, even for me, I think I've had my most fun dancing with him. I mean, because he would do some expression, I would do some expression. It used to be like give and take. Okay. And it's a healthy atmosphere when you, as a dancer, I'm telling you, ఒక మంచి పార్ట్నర్ దొరికినప్పుడు వచ్చే జోష్ is much different when it's just when you know that only you're doing and అక్కడ కాంప్లిమెంట్ రావట్లేదు, ఇది it's not complimenting you అన్నప్పుడు the song overall will look very dull. Right. But when both do like that, చాలా ఆనందంగా చేస్తాం. అండ్ నిజంగా యాక్షన్ రియాక్షన్, అందుకనే ఇందులో చాలా మంది అద్భుతమైన యాక్టర్స్ ఉన్నారు. యాక్షన్ కి రియాక్షన్ రావడానికి ప్రశాంత్ గారు, స్నేహ గారు ఉన్నారు. యా, పెద్ద వదిన ఆవిడ. such a lovely artist. I got to learn so much and I'm so happy Prashant garu after a long gap he's coming back into Telugu with a straight film. Okay. And such a fine artist only. I've seen the edit during the dubbing. బ్యూటిఫుల్. వాట్ కెమెరా వెనకాల ఆయన మామూలుగా ఉంటారు కానీ వెన్ హీ కమ్స్ దేర్ అండ్ ఎమోట్స్, కొన్నిసార్లు వాట్ ఈస్ నాట్ దేర్ ఆన్ పేపర్ కూడా యూ గెట్ సమ్ ఎక్స్ప్రెషన్స్ అవుట్ ఆఫ్ ఇట్. సో యూ కెన్ కన్వే సో మచ్ ఇన్ అన్ ఎక్స్ప్రెషన్ విత్ వెరీ ఫ్యూ వర్డ్స్. ఓకే. అండ్ డైలాగ్స్, వేటగాడికి సరైన వేటాడేవాడు అందరూ మొగాడే అనుకుంటారు, సరైన సింహం తగలంత వరకు. ఎస్. సో ఆ డైలాగ్ అయితే సీరియస్లీ ఎంతమందిని ఆలోచింపచేస్తుందంటే ఓకే నిజమే కదా అనిపిస్తుంది అనమాట. వెరీ ఫిలాసఫీతో కూడుకున్న డైలాగ్ అది. మీకు డైలాగ్ ఏదైనా గుర్తుందా? డు యు రిమెంబర్ చరణ్స్ డైలాగ్? ఎనీ డైలాగ్ తెలుసండి, అన్ని తెలుసా? She by hearted all these dialogues just for fun also. Not hard. You say it once and then I'll say it. You say it once and then I'll say it. That dialogue which every time I work with you keep on saying it, no? That same thing. You know it. Just go into your memory, you'll know. Okay, but say which dialogue? Which dialogue do I always say that? మీరు చెప్పిన డైలాగ్ చెప్తే కోని డెలా. Yeah, what is the first line? పంద్యం పరశురామ్ అయితే ఏంటి? రామ్ కోని డెలా.
అంటే ఇందులో మీరు చెప్పిన విధానం చిరంజీవి గారికి కూడా చాలా నచ్చేసింది కదా. అవునండి, ఆ ఫంక్షన్లో ఆయన అసలు చెప్తారని అనుకోలేదు, అసలు అనుకోలేదు. ఆయన అంత ఆనందంగా చెప్తుంటే సో హ్యాపీ టు సీ మై డాడ్ సే దట్. ఓకే, ఆయన చాలా బాగా చెప్పారు, నాకన్నా 100 రెట్లు బాగా చెప్పారు. నైస్ టు హియర్ దట్. ఎలా అనిపించింది? చిన్నప్పటి నుంచి డాడ్ డైలాగులు చెప్తూ ప్రాక్టీస్ చేసి ఉంటారు నాకు తెలిసి కదా, పెరుగుంటారు. బట్ డాడ్ వచ్చి మీ ముందు మీ ఫంక్షన్ స్టేజ్ మీద అండ్ ఆయన చెప్పడం ఎలా అనిపించింది? చాలా బాగుంటుంది. ఇంతకు ముందు నేను గబ్బర్ సింగ్ ఫంక్షన్లో కూడా ఆయన బాబాయ్ డైలాగ్ చెప్తాడు, తిక్క ఆ డైలాగ్. అండ్ ఇప్పుడు మళ్ళీ అలా ఐ థింక్ హీ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. మిగతా అన్ని డైలాగ్స్ ఐ థాట్ అతికినట్టు ఉంటుందా లేకపోతే బ్లెండ్ అవుద్దా అసలు నా మొహాన్ని, నేను ఎప్పుడు అలాంటి వైల్డ్ డైలాగ్స్ చెప్పలేదు. దాంతోడు నా ఓన్ ఇంటి పేరు ఆయన పెట్టినప్పుడు నాన్నగారు అడిగారు, బోయపాటి గారిని, ఎవరు పర్మిషన్ తీసుకుని పెట్టావు సీను, నా పర్మిషన్ అడగాలి కదా, నువ్వు వచ్చారని అనుకుని పెట్టేసుకోవడం ఏంటి అని. అదేంటి సార్ మీ అబ్బాయితో చెప్పిస్తున్నాం కాబట్టి మేము అనుకోలేదు అని. కాదు చాలా బాగుందని హీ వాజ్ వెరీ హ్యాపీ. వెల్ కియారా మీరు చెప్పండి, అంటే అన్ని పోస్టర్స్ చాలా బాగున్నాయి, ఒక పోస్టర్ గురించి డెఫినెట్గా అడగాలి. అండ్ చరణ్ హ్యాండ్ మీద మీరు అండ్ ఆ పోస్టర్ వెరీ లక్కీ తెలుసా, చాలా మంది హీరోయిన్స్ ఎత్తినోడు నేను నన్ను అడగాలి కానీ అంటే తను లక్కీ కదా, మీరు ఎత్తేలా వెరీ లైట్ మాకలా అసలు అలా ఒక ఫెదర్ లైట్. But it's a beautiful poster. Yeah, I love it. In fact, I just landed this morning and I saw this was the first poster that I saw on the billboards. And it's so beautiful because, you know, it's got that whole traditional feel and it's in the temple. Even when he was shooting it, it was... సో బ్యూటిఫుల్. మీకు ఇందాక అన్నారు చరణ్ అడగాలని, సీరియస్లీ మిమ్మల్ని అడగాలి, అది ఎలా చేసినా కూడా డెఫినెట్గా ఎలా చేసేవనేది అది సీక్రెట్, బట్ మేము కూడా రివీల్ చేయాలనుకోండి ఎందుకంటే మేము దాన్ని అలానే ఫీల్ అవ్వాలి. గుడ్. And I think that a poster symbolizes a lot of other things than just lifting a co-star. It symbolizes a respect towards a woman. Right. That symbolizes how a man should always be a support at the back if at all they need. We're always there. So it's a symbol of that we are always there. I think every man should do that. దేవి శ్రీ ప్రసాద్ ఆయన కూడా కష్టమై ఉంటుంది. రంగస్థలం లాంటి సినిమాకి మ్యూజిక్ ఇచ్చి దెన్ వినయ విధేయ రామ లాంటి సినిమాకి మళ్ళీ చరణ్కి మ్యూజిక్ ఇవ్వాలి అండ్ చరణ్తో స్టెప్స్ లేదు. నేను ఎప్పటి నుంచో ఐ వాంటెడ్ టు వర్క్ విత్ దేవి ఇన్ అ డిఫరెంట్ జానర్ లైక్ దిస్. దేవి మ్యూజిక్లో ఒక ఫన్ ఉంటుంది, ఒక సరదా ఉంటుంది. అది రంగస్థలంలో కొంతవరకు చాలా వరకు వచ్చింది. బట్ కంటెంపరీ ప్రెజెంట్ ఫిల్మ్స్లో నేను చేసిన సోషల్ క్యారెక్టర్స్లో ఇది ఇలాంటిది సినిమా నేను చేయలేదు. ఎవడు కూడా దేవితో నేను చేశాను, అది కూడా కొంచెం సీరియస్ టోన్లో ఉంటుంది. బట్ ఇది అవుట్ అండ్ అవుట్ చాలా సరదాగా ఉన్న సాంగ్స్, తస్సాదియా కానీ రామా లవ్ సీత, ఇవన్నీ చాలా హ్యూమరస్గా ఉంటాయి సాంగ్స్ కూడా. దిల్ బి టచ్ ఆఫ్ ఫన్ ఇన్ ద సాంగ్. You want to dance when you know you hear his songs. Right. And Vinaya Vidya Rama film చేసినప్పుడు which is your most favorite scene or sequence, a moment? I think moment would be like the poster moment. It's a lovely moment. But a scene personally as an actor that I enjoyed performing was the second time in the film that we meet each other. Now you have to see the film on the 11th to know that. But look out for that one. ఏంటి ఆ మూమెంట్ అనేది ఫిల్మ్లో చూడాలన్నమాట మీరు. Yeah. But I mean, even our pre-climax and climax as a scene as a whole, I think with the emotions and the action, it's grand, it's larger than life, but it's engaging. Like you want to come back into the cinema and, you know, after the interval and see the film. So that pre-climax entire sequence, it was a tough shoot. I mean, it was really tough on him, on Sir, on everyone. But I think they pulled it off in a beautiful way, and it's one of those scenes that really does bring you back into the theatre after the interval. స్పెషల్ మా ఇద్దరి మధ్యన సీన్స్ చాలా చాలా సరదాగా ఉంటాయి. అండ్ సినిమాలో చాలా వరకు ఎంటర్టైన్మెంట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ మా ఇద్దరు సీన్స్. అండ్ అది ప్రత్యేకంగా నాన్నగారు కొన్నిసార్లు కొన్ని ఆ సీన్స్ చూసినప్పుడు అన్నారు, చాలా సరదాగా చేశారు ఇద్దరు. షీ ఆల్సో పర్ఫార్మ్డ్ ఇన్ దోస్ సీన్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్. అదొక బ్రీదింగ్ స్పేస్ దొరికింది మాకు ఆ సీన్స్ వల్ల. అంటే మేము ఆల్రెడీ తన పర్ఫార్మెన్స్ చూసాం, బట్ మీరు డాన్స్ గురించి చెప్పారు. పర్ఫార్మర్గా కియారా షీ ఈజ్ ఎ ఫైన్ ఆర్టిస్ట్. నో అంత ఓవర్ బోర్డ్ వెళ్ళదు, తక్కువ చేయలేదు. ఎంత అవసరం అయితే షీ డస్ ఇట్ టు ద టీ. అండ్ ఈ బ్యానర్ నుంచి డివివి నుంచి వస్తుంది అంటే డెఫినెట్గా పెద్ద సినిమానే అయి ఉంటుంది. ఆయన పెద్ద సినిమాలే స్టేజ్ మీద చెప్పాను కదా. రైట్. ఏంటది అన్ని పెద్ద సినిమాలు ఆయన చేస్తుంది.
పెద్ద ఖర్చు పెట్టాల్సిన సినిమాకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు ఆయన ఒక ప్రొడ్యూసర్గా. సో ఏ డైరెక్టర్ ఒక పెద్ద ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ తీయాలంటే దే హ్యావ్ టు థింక్ ఓన్లీ దానయ్య గారు నౌ. సో ఈసారి మళ్ళీ పెద్ద సినిమా 2019 మొదలవ్వగానే ఆయన పెద్ద సినిమా మొదలైపోయింది. ఐ హోప్ ఆయన కోసమైనా ఈ సినిమా మంచి విజయం సాధించాలని చాలా ప్యాషనెట్గా ఖర్చు పెట్టారు ఆయన ఈ సినిమాకి. రైట్. అండ్ సినిమాటోగ్రఫర్ ఎంత మంచి లొకేషన్స్ సెలెక్ట్ చేశారో దాని అంతగా చూపించడంలో ఆర్థర్ విల్సన్ గారు వాజ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. లాస్ట్ సాంగ్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్, grandness and beauty. Rama Loves Sita. Even for me, the biggest song I feel I've done. 800, close to 800 dancers petti, we did a very grand song. But ఎంత ఖర్చు పెట్టి ఎంత మందిని తీసుకొచ్చినా దాన్ని సరైన బ్లాక్ చేసి చేయడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ వర్క్. అది చాలా ఈజీగా చాలా తక్కువ రోజుల్లో మేము చేసాం. లాస్ట్ డే వాజ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజే లాస్ట్ డే మేము ఫినిష్ చేసాం సాంగ్. ఇట్స్ విల్ బి అ గ్రాండ్ సాంగ్. మీరు ఎప్పుడైనా అసలు రిహార్సల్స్కి వెళ్ళే పని ఉంటుందా డాన్స్ కోసం? డైరెక్ట్ మీరు సెట్స్కి వెళ్తారా? రిహార్సల్స్ తక్కువ. ఐ డోంట్ గో if he does dance rehearsals. Yes. He rehearses in his head. He'll make them perform. And I've seen this. So I have to tell you his trick. The master will show him a video and he'll see it 10 times, 15 times, 20 times. Okay, ready for take. Say, what will he do? He's only seen it. Take me, he's done it like even Prem Master told me. He said, don't go by what Charan is, what I'm doing, because he is going to take it to another level. So he's superb. It's all in his in his bones. He has no bones. It's elastic. I enjoy dancing. Yeah. Seriously, I agree. Yeah. I'm the happiest song ante I'm the happiest on the set. And tension ఉంటుంది డెఫినెట్గా. ఇంత ఖర్చు పెట్టి ఇంత చేశారు, మనం ఎక్కడ తగ్గకూడదు, వాళ్ళకి వీ హ్యావ్ టు కాంప్లిమెంట్ దెమ్ అని ఒక చిన్న టెన్షన్ ఉంటుంది. బట్ ఐ డోంట్ టేక్ ఇట్ టు మై హెడ్ బికాజ్ ఐ ఎంజాయ్. రిహార్సల్ లేకుండా మైండ్లోనే రిహార్సల్ ఎలా అండి? స్టెప్స్ ఇక్కడే కదులుతూ ఉంటాయి అన్నీ. ఏమో బద్ధకం అంటారా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కాదు. అది ఐ నో దట్ ఐఎమ్ గోనా ఎంజాయ్ ద సాంగ్. ఐ ఎంజాయ్ యు నో మీరు చేయగలరు అని. ఆయన బోల్డ్ కింద మీద పడి చూపిస్తారండి, అవన్నీ మనం మీరు మైండ్లోకి ఎక్కించుకుంటే మీరు చేయలేరు. సో దాని వెనకాల ఉన్న మ్యూజిక్ని ఎంజాయ్ చేయండి. అండ్ ఐ థింక్ యూ ఎంజాయ్ ద బీట్ అండ్ ద మ్యూజిక్ యూ విల్ గెట్ ద స్టెప్. ఐ డోంట్ నో, మాకు అవన్నీ తెలియదు. మేము మిమ్మల్ని చూసే ఎంజాయ్ చేస్తాము. దాని వెనకాల మీరు ఎలా రిహార్సల్ చేశారు? దిస్ ఫిల్మ్ యూ ఆల్ ఐస్ విల్ బి ఆన్ కియారా ఆల్సో. ఆల్ ద సాంగ్స్ ఎస్పెషల్లీ తస్సాదియా అయితే you will be right there and it'll be very difficult నా వైపు తిప్పించుకోవడానికి. అవునా? అంత బాగా చేశారు. No, both of us. I think we've improvised a lot in the song with so it's been fun. బట్ ఇది నిజంగా అంటే ఎప్పుడు చరణ్ వైపే వెళ్తుంది. డాన్స్ వస్తుంది అంటే, ఒక సాంగ్ వస్తుంది అంటే ఏ స్టెప్స్ ఉన్నాయి, ఎలా చేశారు దాన్ని అనేదే ఉంటుంది. బట్ చరణ్ చెప్తున్నారు కియారా వైపే వెళ్తున్నాయి అని. ఐస్ చూద్దాం. అండ్ ఇంకొకటి నేను ఎక్కడ ఉంది, ఇక్కడ చూసాను పోస్టర్. ఈ టాటూ. If Charan says attention will go, I believe it. He never said this. అండ్ ఆ టాటూ చూస్తేనే మాకు నీరసం వస్తుందండి. How long did you have to sit to do this? 1.5 hour morning, 1 hour to remove. It's a huge task. And obviously it is not a real tattoo, but అది వేయడానికి ఆ ఆర్టిస్ట్ వచ్చి వేయడానికి ఆ చలిలో అజర్బైజాన్ closely we must be working at 7 degrees and everything. And just 7 degrees lo work 7 degrees and poster and shirt lekunda with all that mud on you. అది ఒక కొంచెం కష్టమైన ఇది, అది చూస్తే నాకు నీరసం వస్తుంది. బట్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి a good shoot. It's a tough, it's a good artist. Have you ever spotted a tattoo in your earlier films? Yeah. In another film called Bruce Lee, I had a tattoo. Bruce Lee lo, Yeah. Okay. Idi kuda. But he look was, you won't believe this look actually 2 years back, again when he came, when we met for the second time after 4 years, Sarvata, 2 years back when we met, he came with another person with my face. Edo he morphed it and he said, sir, నాకు ఇలాంటి లుక్ కావాలని. అప్పుడే ఆయన నాకు చెప్పారు. So it was a complete look designed by Boyapati garu. Okay. I said, really sir, I can't do this. I mean, I said, no. In the whole film it won't be revealed anywhere. Only in the second half you will see what is inside him. So it is completely designed by him. Boyapati gariki and meeku and Daniya gariki అండ్ అలాగే చూసిన వాళ్ళందరికీ కూడా ఇది సూపర్ హిట్గా నిలవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వినయ విధేయ రామ తర్వాత మళ్ళీ ఒక డిఫరెంట్
స్క్రిప్ట్తో మీరు మనల్ని అందరినీ అలరించడానికి మా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. Absolutely. Thank you, Andy. Thank you. Pleasure talking to you always. థ్యాంక్ యూ. Thank you. Thank you.